ఉపాధి హామీ పథకం ఏ విధంగా వచ్చింది, జీరామ్జీగా ఏ విధంగా చేంజ్ అయిందని మనం హిస్టరీ చూసినట్లయితే పాత పథకం అండి ఇది. చూసినట్లయితే అంటే 2005 సెప్టెంబర్ 5న పార్లమెంటు ద్వారా 2005 సెప్టెంబర్ 5న పార్లమెంటు ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, అప్పుడు గాంధీ గారి పేరు లేదు, ఇప్పుడు 2005 సెప్టెంబర్ 5న పార్లమెంట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఆమోదం పొందింది. అయితే అధికారికంగా 2006 ఫిబ్రవరి 2న ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పుడు ఉన్నటువంటి అంటే 2006లో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి గాంధీ గారి పేరు ఎప్పుడు పెట్టారంటే 2009 అక్టోబర్ 2, గాంధీ జయంతి ఎప్పుడండి అక్టోబర్ 2, 2009న దీని యొక్క పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మార్చడం అయితే జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన చూసినట్లయితే ఇది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 41 ఏందండి, మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 పని హక్కులకి సంబంధించి ఇది తీసుకురావడం అయితే జరిగిందండి. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారీగా కొత్తగా కూలీ రేట్లు అనేది ఇక్కడ రావడం జరిగింది. అయితే చూసినట్లయితే అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా రాష్ట్రంలో 409 రూపాయలు అనేది కూలీ రేటు ఉండడం జరిగింది. దీనిలో భాగంగా రామ్జీ పథకంలో భాగంగా కూలీ రేట్లను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ కూలీ రేట్లలో భాగంగా అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 409 రూపాయలు ఉంది. నెక్స్ట్ సిక్కింలో ప్రత్యేక రేటుగా ఎంత 450 అండి, 450. అలాగే ఆంధ్రప్రదేశ్లో 312, తెలంగాణలో 308.